డబ్బింగ్ అంటే దాంతో పాటు యాక్టింగ్ గాని. సో, ఇలా అన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు మా కజిన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో ఉంటారు. సో, హాలిడేస్‌కి వచ్చాను. వచ్చినప్పుడు తను 'వీడే' అనే మూవీ చేస్తున్నారు కో డైరెక్టర్‌గా. హుహు. అప్పుడు ఫస్ట్ టైం నేను అన్నపూర్ణ స్టూడియోస్‌కి వెళ్ళాను. సో, అక్కడ 'పసుపు కుంకుమ' సీరియల్ జరుగుతుంది. నార్మల్‌గా మనం ఒక స్టూడియోకి వాటెవర్ ఏదైనా ప్లేస్‌కి వెళ్ళినప్పుడు మొత్తం చూడడం అలవాటు కదా! హ్మ్. అందులోనూ అది స్టూడియో. సో, సెట్స్ ఉంటాయి, హీరోయిన్స్ ఉంటారు, హీరోస్ ఉంటారు. సో, అలా ఒకసారి ఒక రౌండ్ ఏద్దామని మొత్తం చూడడానికి వెళ్ళాను. సో, అలానే డబ్బింగ్ స్టూడియో కూడా చూద్దామని లోపలికి వెళ్ళాను. సో, అప్పుడు మా కజిన్ ఒక ఇన్‌చార్జ్‌ని పరిచయం చేశారు. హ్మ్. అప్పుడు స్టూడియోలో శిల్పా గారు డబ్బింగ్ చెప్తున్నారు. ఓకే. సో, ఆ టైంలో ఓకే. అప్పుడు మనకి 'అరుంధతి' మూవీ ఇది ఫేమస్ కదా! సో, ఆవిడకి చెప్పింది ఈవిడే అనేసి మా కజిన్ చెప్పారనమాట. ఆహా! అంటే డబ్బింగ్ వేరు, మూవీలో వచ్చే వాయిస్ ఇదంతా డిఫరెంట్‌గా ఉంటుందా అనేసి చిన్న ఎక్సైట్‌మెంట్ అప్పుడు. హ్మ్. ఒకసారి నేను ట్రై చేస్తాను, నేను ట్రై చేస్తానని అన్నాను. అప్పుడు ఆ 'పసుపు కుంకుమ' సీరియల్‌లో ఒక చిన్న బిట్ ఉండేది. అంటే స్టార్టింగ్ అది. హ్మ్. హ్మ్. ఒకసారి వాయిస్ చూద్దామన్నా పాప అడుగుతుంది గదా! అని అన్నారు. సో, నేను ట్రై చేస్తానే ఎక్సైట్‌మెంట్ అది నాకు. ఓకే. సో, అలా ఎళ్లి డబ్బింగ్ వాయిస్ ముందు ఫస్ట్ ట్రై చేశాను మైక్ ముందు. ఆ ఒక్క చిన్న డైలాగు నాకు ఏదో నాలో తెలియని ఒక టాలెంట్ ఉంది అనేసి నేనే రికగ్నైజ్ అయ్యి, రియలైజ్ అయ్యేలా చేసింది.